ఫోటో కెమెరాకి పోజ్ ఇస్తుంది. పోజ్ పోజ్. ఏంది అట్లా అరిచినావు? కొట్టా కదా నువ్వెందుకు కోమలి ఎలా ఉంది? ఓయమ్మో లెగ్ పీసా. మా దగ్గరే పనిచేసి మా షాప్లో పనిచేసి అమ్ముకొని హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీత కిచెన్ అండ్ వ్లాగ్స్. మేము మొన్న ఊరికి వెళ్ళామండి బోనాలు చేయడానికి. ఊర్లో ఫస్ట్ టైం శిరోగాని ఊరికి తీసుకెళ్ళాము. అలాగే కోమల్ని మా అమ్మని వచ్చేసి వాళ్ళ ఊర్లో దింపేసి అమ్మ వాళ్ళ ఊర్లో మేము రాంపురం వెళ్ళామన్నమాట. మా ఇంటికి వెళ్ళి అక్కడ బోనం చేసుకొని వచ్చాము. ఫుల్ వీడియో ఉంది, వీడియో మొత్తం చూడండి. వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఫోటో కెమెరాకి పోజ్ ఇస్తుంది. పోజ్ పోజ్. ఏంది అట్లా అరిచినావు? కొట్టా కదా నువ్వెందుకు వర్షం పడుతుందని ఏదైతే నువ్వు టూర్స్ పడేసినావు. కొంచెం పెద్దగా వర్షం అయితే ఇప్పుడే స్టార్ట్ అనమాట వర్షం. బ్యాక్ అలా ఆపరేషన్ చేయాలి. హీరోగాడు చూడండి ఎంత కష్టపడుతుందో. మామూలు ఇదేంది జూమ్ బాగుంది. దీన్ని ఇంటికి తీసుకువెళ్ళిపోయి ఏమవుతుందో. స్వీట్ అమ్మ పాపం చాలా కష్టపడుతుంది. 4-5 గంటల జర్నీ. కరెక్టే అత్తయ్య, నువ్వు తప్పే వాళ్ళు అంత ఇష్టం ఉండదు. ఈ పాడు పడుకోనే ఉంటుంది. హీరో హీరో వదిలే వదిలే పడుకో అమ్మ. నువ్వు కదలకే కదిలినావంటే ఏం లేదు. అలవాటు ఉంటుంది. పెద్దగా ఇబ్బంది కావట్లేదా? ఏమైతుందిరా బుద్ధి మొత్తం తీసిందంటే వామిటింగ్ వస్తుంది అంటాడు. ఏం చేయాలి ఇంతో? అమ్మ అంతే కొడుకు అంతే, ఇద్దరు అంతే. ఇక్కడ ఒక ఆయన ఈయన బండర్లే పడుకుంటు. ఇక్కడ మేము టిఫిన్ బంగ్లా దగ్గర చేద్దాం అనుకుని బయలుదేరాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసరికి 9 అయింది. 9కి బయలుదేరితే బంగ్లా వెళ్ళేసరికి మాకు టిఫిన్ సెంటర్స్ కూడా క్లోజ్ అయినాయి. మొబైల్ వెళ్ళిన తర్వాత అక్కడ బిర్యానీ తిన్నాం డైరెక్ట్. ఇక్కడ హోటల్ నాకైతే చాలా బాగా నచ్చింది. బాగుంది, చూడడానికి నీట్గా చాలా బాగుంది. బిర్యానీ కూడా బాగుంది. మీరు ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయండి. నాకు ఇక్కడ పెట్టిన లైటింగ్స్ అలాగే గోడకు పెట్టిన ఫోటో ఫ్రేమ్స్ కూడా చాలా బాగా నచ్చాయి. బాగున్నాయి అవి ఫ్రేమ్స్. ఈ లైటింగ్స్ కూడా భలే ఉన్నాయి థ్రెడ్ తోటి. ఫుడ్ అప్పం అవైలబుల్, బిర్యానీ అవైలబుల్, హోమ్ డెలివరీ కూడా ఉందంట. కడుపంతా ఖాళీ అయిందారా? ఒరే కడుపు ఖాళీ అయిందా? షీరో ఏంటి షీరో? ఒరే నువ్వు పోకురా దగ్గరికి.
ఇబ్బంది తెచ్చుకొని పోయి అన్నా వీడికి ఎప్పుడు ఇంట్లో పెట్టుకుంటే షిరోగాడు కూడా ఇప్పుడు బిర్యానీ తింటాడా? లేదు. బిర్యానీ తింటావా? షిరోని కూడా తీసుకొచ్చిరా స్వీట్. కోమలి ఎలా ఉంది? ఓయమ్మో లెగ్ పీసా. మా దగ్గరే పనిచేసి మా షాప్లో పనిచేసి అమ్ముకొని వచ్చేస్తుంది. ఇప్పుడు స్వీట్కి పెట్టిరుగా అన్నా అది తింటదా? ఓయ్ అదే మేము హైదరాబాద్ ఉంటాము. స్వీట్కి ఆపితే బెటర్. ఇక్కడ నేను చదువుకున్న స్కూల్ అండి. అంటే సెకండ్ క్లాస్ నుండి అలా ఫస్ట్ సెకండ్ నుంచి చదివాను. అంటే 7th వరకు. 7th తర్వాత మళ్ళీ వేరే స్కూల్కి వెళ్ళాలి. ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు నేను 10th చదివిందను మా ఊరికి ఎంత దూరం ఉందన్నది కూడా వీడియో తీస్తాను. ఇది కూడా ఎంత దూరం ఉందన్నది వీడియో తీస్తాను. ఈ స్కూల్లో నేను 7th వరకు చదివాము. ఇప్పుడు ఇక్కడ 10th వరకు ఉందంట. అప్పుడు మాకైతే 7th వరకే ఉండే. 7th తర్వాత మళ్ళీ వేరే స్కూల్కి వెళ్ళి చదువుకున్నాం అనమాట. చాలా దూరం ఉంటుంది. ఎలా అంటే మనకు ఎండాకాలం హాఫ్ డే స్కూల్ వస్తాయి కదా, ఆ టైంలో నడవాలి అంటే చుక్కలు కనిపించేది తెలుసు. ఆ ఎండకు నడవడం ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి. ఇందులో ఉంటుంది జ్యోతి. ఉంది ఇప్పుడు ఏమో ఉన్నాలే నాకు తెలిసి. బండ్లు లేవు మరి. దాని స్కూటీ. ఊర్లో మా అత్తమ్మ ఎన్ని రకాల మొక్కలు పెట్టిందనమాట. ఇందులో ఇదేం మందారో తెలీదు. మొగ్గలు వచ్చేసినాయి ఫుల్గా. ఆరెంజ్ అయ్యి ఉండొచ్చేమో అని డౌట్. నెక్స్ట్ ఇది గులాబీ, మై ఫేవరెట్. నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈ గులాబీ. నాకు చాలా ఇష్టం ఈ గులాబీ. మై ఫేవరెట్ పింక్ అనమాట. చెట్టు నిండా పువ్వులు ఉన్నాయి. చాలా ఓపిక ఉంటుంది మా అత్తయ్యకి మాత్రం. ఇక్కడ ఇంకొకటి మందార. ఇది వచ్చేసి రెడ్ ఉంటుంది. అంటే రెడ్ అంటే డార్క్ కలర్లో ఉంటుంది. కలర్ బాగుంటుంది. మొగ్గలు ఉన్నాయి చెట్టు నిండా. మల్లె చెట్టు పెద్దది ఉంటుండే, మల్లె చెట్టు కొట్టేశారనమాట. ఇక్కడ నిమ్మ చెట్టు. నిమ్మ చెట్టుకు నిమ్మకాయలు ఉన్నాయా లేదా తెలీదు, చూద్దాం. అరే ఉంది. ఈ నిమ్మకాయలు ఎప్పుడు కూడా ఎల్లో కలర్ వచ్చేంత వరకు చూద్దామంటే ఏ రోజు కనపడవు. అట్లా తెంపుతారనమాట చెట్టు కాయలు లేకుండా. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఉన్నాయి. చాలా పెద్దగా ఉండే. ఇది గాలికి పడిపోయిందంట. కింది సైడ్ కొమ్మలన్నీ కొట్టేసి ఇలా నిలబెట్టేశారు. ఇక్కడ నందివర్ధన చెట్టు. నందివర్ధనం అంటాం మేమైతే, మీరేమంటారో తెలీదు. దీనికి ఒక్కటే ఫ్లవర్ ఉంది. ఇది నందివర్ధనం అంటాం మేము. ఇది మా రాజుగాడు, వీడు రాజు. షీరో కంటే ఇక్కడ తీసుకొచ్చామన్నమాట. షీరోకి రాజుకి అస్సలు పడట్లేదు అనమాట, కొట్లాట. ఇది ఇప్పుడు దాని ఇల్లు కదా, నువ్వెందుకు వచ్చినావు, ఇది కొట్లాడుతుంది. ఇక్కడ ఇవి చెట్టు షో షెట్ అనుకుంటా. దీనికి ఫ్లవర్స్ వస్తాయి, కాకపోతే పెట్టుకోరు. షో షెట్ అనుకుంటా. బాగుంది షో షెట్ కూడా. ఇక్కడ కనకంబరాలు, అలాగే చామంతి, ఇంకొక గులాబీ ఇక్కడ. పైన ఇంకా జామ చెట్టు. కుక్కు అంట. ఇక్కడ ఇవి కాగడమల్లె అంటాం మేము, కాగడమల్లె పూలు. ఇక్కడ చిక్కుడు చెట్టు పెట్టింది, చిక్కుడు పాదు. ఉసిరి చెట్టు, దానిమ్మ. ఇక్కడ కూడా చామంతి ఉంది. ఇదే కలర్స్ తెలీదు, మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడు వచ్చినప్పుడు చూడాలి. టేక్ చెట్టు కూడా పెంచుతున్నారు. ఇది కూడా కాగడమల్లెనే. ఇది ఇక్కడ గోంగూర. ఎంత పెద్దగా ఉంది చూడండి గోంగూర చెట్లు. వావ్, చాలా హైట్లో ఉండిపోయినాయి.
ఎంత ఫ్రెష్గా ఉంది ఆకు కూడా, చాలా బాగుంది. నాకు గోంగూర అంటే కూడా చాలా ఇష్టం. బొడ కాకరకాయ, గోంగూర, చిట్టి చిట్టి కాకరకాయలు చాలా ఇష్టం. ఇక్కడ కరివేపాకు చెట్టు ఉండే కొట్టేసినట్టున్నారు. ఇది కూడా కాకడ మళ్ళీ, ఇది ఎప్పటి నుంచో ఉండే, దీన్ని కూడా కొట్టేశారు. కరివేపాకు చెట్టు మొండేం కనిపిస్తుంది, చాలా పెద్దగా ఉండే, దీన్ని కొట్టేశారు. ఏమైనా రోగం దాకిందేమో దానికి. ఇటంతా ఖాళీ ప్లేస్ ఉంది. ఇక్కడ ఇల్లు కట్టాలని మా ప్లానింగ్. ఇల్లు ఎప్పుడు కడతామో తెలీదు. అంటే ఒకటే సింగిల్ రూమ్ ఉంది అంతే ఊర్లో. ఎప్పుడవుతుందో ఎప్పుడు కడతామో కూడా తెలియదు. ఈ మాందార చెట్టు, ఇంకొకటి గులాబీ చెట్టు, ఆ మూలకు కూడా ఒకటి పెట్టింది. చాలా మూలకు ఉంది అది. ఇది మా ఇంటి చుట్టూ వాతావరణం ఇది. నేను ఇప్పుడు కనకాంబరాలను కాకడమల్లె తెంపి మాల కడదాం అనుకుంటున్నా. పూలు ఎలా ఉన్నాయో పెట్టుకుంటే అయిపోద్ది. ఇక్కడ ఉంటే హైదరాబాద్లో ఎట్లా మనకు ఇంట్రెస్ట్ ఉండదు, ఉన్నప్పుడైనా పెట్టుకోవాలి కదా, అందుకే వీటిని ఇప్పుడు మాల కట్టేస్తాను. ఒక్కడు కూడా తెగకుండా తెంపినా మంచిగా. ఇక్కడ మా ఊరు షేక్ డ్యామ్ అండి. అంటే ఇక్కడ వర్షం పడితే వర్షాకాలం మొత్తం చాలా ఇబ్బంది పెడతారు. ఎప్పుడు సడన్గా వాటర్ వస్తుందో కూడా తెలియదు. అంటే పైన ఇక్కడ వర్షాలు పడితే ఇక్కడ మొత్తం దీని నుండే వస్తాయన్నమాట. అలా వచ్చి చాలా మంది ఇక్కడ చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ వంతెన వస్తుంది, బ్రిడ్జ్ శాంక్షన్ అయిందని చెప్పి అంటున్నారు, కానీ అది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ఇక్కడ ఈ రూట్ నుంచి మా ఊరికి వెళ్ళిపోవాలి, సిటీకి వెళ్ళాలంటే కూడా. ఇది రైల్వే ట్రాక్ అనమాట. ఒకసారి చూపించినప్పుడు అది కూడా ఆల్మోస్ట్ ఇట్లా పైకి అటాచ్ అయినట్టే, ఊరి సగానికంటే ఊరికి మొదట్లోకి వాటర్ వచ్చాయన్నమాట. అలా చాలా ప్రాబ్లం అవుతుంది ఇక్కడ ఈ వాటర్ తోటి. ఇక్కడ నడవడానికి కూడా ఇట్లా ఒక సైడ్ కిందికి ఇట్లా డౌన్ అయింది, అక్కడ నడవడానికి నేను కూడా ట్రై చేశాను. ఇట్లా జారిపోతుంది తెలుసా, కొంచెం ఏమైనా కాల్ స్లిప్ అయితే అందులో పడిపోతారు. మా బావ కొడుకు వచ్చేసి వద్దు పిన్ని వెళ్ళకండి, అది జారుతుంది అని చెప్పి అన్నారు. అప్పుడే ఆగిపోయాను నేను. ఊరికే ట్రై చేశాను కానీ నాకు కూడా భయమైంది, అక్కడ జారుతుంది. అది ఆల్రెడీ పాకురట్లా పడుతుంది కదా గ్రీన్ కలర్, అది పడితే దాన్ని కూడా పోవడానికి ట్రాక్టర్తో తొక్కిచ్చారంట. తొక్కిచ్చినా కానీ అది ఇంకా పోలేదు, అలాగే ఉంది. కానీ పాపం చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ వర్షం పడితే మాత్రం. అదే చెప్తున్నాను నేను కూడా. అదే ఊరికింది ఇది పోకముందే. మాదన్నీ స్లో మోషన్ పర్లేగా, వద్దులేగా రోడ్డు మీదకి ఇట్రా షీరో. ఇక్కడ బోనాల సెలబ్రేషన్ చాలా బాగా జరుగుతుంది. అంటే డీజే పెట్టి చాలా గ్రాండ్గా తీస్తారు. ఊరు చుట్టూ అందరు కలిసి ఒకటేసారి వెళ్తారు. కాకపోతే ఇయర్ ఏమైందంటే ఇంటింటికి ప్రతి ఒక్కరు ఫీవరే ఉంది, జ్వరాలు, సగం మంది హాస్పిటల్లోనే ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి అదే రోజు మాకు బోనాలు చేసే రోజు ఒకరు చనిపోయారనమాట. అలా కూడా ఇక సెలబ్రేషన్ చేయలేదు. అంటే వాళ్ళు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇలా బోనం చేశారు. అందుకే అంత గ్రాండ్గా ఏం చేయలేదు. నార్మల్గా ఎవరికి ఇష్టం వచ్చాడు వాళ్ళు వెళ్ళిపోయారు. ఈసారి అంత గ్రాండ్గా సెలబ్రేషన్ ఏం లేదన్నమాట. అందరూ కూడా ఒకసారి వీడియో వచ్చి
వచ్చింది అత్త పని ఫోకస్ అయ్యారా సారీ